ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైరీ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా చూపిస్తాను అనమాట ఈరోజు వ్లాగ్లో అయితే. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేయాలనుకుంటున్నాను. సో అంటే ఇడ్లీ పోసేసాను, ఇడ్లీ అండ్ పల్లి చట్నీ. అండ్ లంచ్కి అయితే మా ఆయనకి సోయాబీన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రెండు చేస్తాను అనమాట. ఇన్ బిట్వీన్ అంటే కొంచెం నేను టీ తాగి కొద్దిగా ఫేస్ కట్ చేసుకొని మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అగైన్. సో ఇప్పుడైతే మనం కొద్దిగా పెరుగు వేసుకున్నాము, ఒక 4 to 5 స్పూన్స్లో. నేనైతే 4 స్పూన్స్ వేసాను అనమాట. సో ఇవన్నీ కట్ చేసుకొని, ఇది వచ్చి బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేస్తున్నా, ధనియాల పొడి 1.5 స్పూన్, ఇది వచ్చి గరం మసాలా 1 స్పూన్. ఇవన్నీ కూడా నేను హోమ్ మేడ్ అనమాట చేశాను. సో ఇవన్నీ కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఇవి కలుపుకున్న తర్వాత పసుపు కారం వేసుకొని సాల్ట్ వేసుకున్నాం. ఓకేనా? మళ్ళీ కొంచెం చేయి కడిగేసుకొని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ అనుకోండి, దీంతో సగం వేసి. కారం, యాక్చువల్గా కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేశాను కాబట్టి కారం ఒక 2 స్పూనులు 2.5 స్పూన్లు వేసుకుంటా. ఎందుకంటే బాగా మంట ఎక్కువైతే కూడా మళ్ళీ తినరేమో. సో అందుకన్నమాట. మళ్ళీ ఇదంతా కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ గట్టిగా ఇట్లా పిసికేయకండి, పిసికేస్తే అవి విడిపోతుంది అనమాట. ఆల్రెడీ చూసారా ఇట్లా విడిపోతుంది. కొంచెం లైట్గా ఇట్లా అనుకుంటే చా. అప్పుడు వెళ్ళొచ్చావా ఇచ్చాడా పింటూ. సో ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది గీ, ఇంట్లో నేనే తయారు చేసిన గీ. అబ్బో, ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టి పడిపోయింది. అది మొన్న నెయ్యి మర్చిపోయాను బుజ్జి. నేను నెయ్యి బయట పెడితే వేడికి కరిగిపోయిద్దని వస్తా తీసుకున్నాను అని చెప్పి విజయవాడలో కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకున్నాము. మసాలా దినుసులు వేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఏమేమి కావాలంటే, మొన్న లవంగాలు యాడ్ పెట్టాను. నిజంగా నాకు మతిమరుపు చాలా పెరిగిపోయింది. ఏంటి నాకు అర్థం కావట్లా. అసలు ఏది గుర్తుండుతుంటా. చెక్క, మొగ్గ, అది రికార్డులోనే ఉంది, రికార్డింగ్లోనే ఉంది. సో ఇది కొంచెం వేరే కదండి. మరి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము ఫ్రెండ్స్.
ఇందాక సోయాబీన్ సాల్ట్ వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇప్పుడు వేస్తా. మర్చిపోయా మతి అవన్నీ వచ్చేసింది. ఇడ్లీ కూడా అయిపోయింది. అంతా ఓకే కానబ్బా, చూసుకొని ఇడ్లీ పాత్ర ఒకటి కొనాలి, సరిపోట్లా ఒకసారికి వస్తుంటాయి కదా. ఆ ఇడ్లీ పాత్ర మా పెళ్ళైనప్పుడు కొన్నాం ఫ్రెండ్స్, మా ఇద్దరమే కాబట్టి అప్పుడు సరిపోయేది ఒకసారి వేసుకుంటే. ఇప్పుడు ఇద్దరు పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నారు కాబట్టి మాకు ఇడ్లీ పాత్ర సరిపోతుంది. సో మేము అది చూసుకొని ఇంకోటి కొంచెం 4 రేట్లు ఉన్నది కొనుక్కుంటే 4 కొంచెం గుంటగా ఉన్నది కూడా చూసుకొని కొనుక్కోవాలని ఆలోచన అనమాట. సో ఇక్కడైతే ఇది సాటో చేసి కొంచెం మెత్తగా అయిన మనం వెయిట్ చేద్దాం. ఇన్బెట్టింది ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసేస్తాను. ఇది ఒక్కసారి చెప్పేస్తాను, తాగగా అవుతుంది నాకు. ఇంకొంచెం వేగాలి. చూసారా, కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇంకొంచెం అన్నమాట వస్తే చూడండి. ఇది వచ్చేసి నాకు మీకు చూపించాను కదా ఐటమ్స్ ఆనియన్ టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అవన్నీ కలిపి పేస్ట్ చేసేసుకున్నాం అనమాట ఇట్లాగా. సో ఈ పేస్ట్ మనం ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మా ఆయన పిల్లలకు బ్రష్ చేపిస్తున్నాను. మా పిల్లలిద్దరూ కూడా లేచినారు. సో వాళ్ళకైతే సోప్ చేసిన ఆల్మండ్ ఉంది కదా, సో ఇవాళ సోప్ చేసిన ఆల్మండ్ అయితే ఇస్తాను అనమాట, పీల్ చేసేసి. ఇప్పుడు దీంట్లో చూసారు కదా ఆయిల్ అలా ఫామ్ అవుతూ ఉంది కదా. అమ్మ నీ బ్రష్ అయిపోయిందా? గుడ్ బాయ్. సో సోప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ వేసేసుకున్నాం. సోప్ చేసి పెట్టిన మీల్ మేకర్ అని ఓమ్మా. నేను ఒక 1/2 kgకి వండుతున్నాను అనమాట. 1/2 kgకి సరిపడా చేస్తున్నా. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే సోప్ చేసిన రైస్ అన్నమాట, దీంట్లో వేసేసుకుందాం. ఇది వచ్చి 2.5 గ్లాసెస్. 2.5 గ్లాసెస్ అంటే గ్లాస్కి గ్లాసున్నర కొలత తప్పిన 2.5 కదా. 2 గ్లాసెస్కి వేస్తే 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇంకా మనం రైస్ని ఉడికించుకోవాలి అంతే. సో అయిపోతుంది. మనం చేసుకునే సోయా చంక్స్ బిర్యానీ, సోయా బిర్యానీ, మిల్ మేకర్ బిర్యానీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు పైన. ఇవి రైస్ కూడా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ ఏమన్నా తగ్గిందేమో చూసుకుందాము. సో ఈ మధ్యలో నేను మా పిల్లలకైతే దాన్ని కూడా తీసేసుకో, పీల్ చేసేసుకో. ఆల్మండ్ ఇంకెవ్వకు వాళ్ళకి ఇద్దరికి 4 ఇచ్చేసాం. 4 or 5 వచ్చేసాం. ఎన్ని ఉన్నాయి చూసి, నాకు 5 నుంచి మిగిలినవి చూసుకుంటా.
ఎగ్ కూడా తినేసేసా, బాయిల్ చేసేస్తున్నావు తినేసా. డబ్బులు అయిపోయాయి కానీ. సో ఇవి వచ్చి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఇప్పుడే మనం వేసేసేద్దాం. ఇప్పుడు హైలో పెడదాం కొద్దిసేపు. ఉప్పు కూడా సరిపోయింది. రైస్ మధ్యలోకి ఇప్పుడు నేను ఆనియన్ రైతా కోసం ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. పెద్ద మనిషి వీడియోలో పడతాం. పెద్ద మనిషి ఫోన్ తీసుకున్నా యాక్చువల్గా పొద్దున్నే ఇలాంటి అన్ని లంచ్కి పెట్టుకుంటే కొంచెం టైం సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఒకసారి సోయా అని కొద్దిగా బాయిల్ చేసుకోవాలి, మళ్ళీ సపరేట్గా గ్రేవీ చేసుకోవాలి, ఇవన్నీ అంటే. సో కొంచెం ఫ్రీ టైం ఉంది, మధ్యాహ్నం చేసుకుంటాం, లంచ్కి అన్న టైంలో అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఉదయాన్నే హడావుడి. ఇప్పుడైతే టైము 8 అవుతుందమ్మో, మరి 8 or 7:45 అవుతూ ఉంటుంది అనమాట. సో ఎర్లీగా లేచి ఇవన్నీ చేయాలంటే కొద్దిగా కష్టమే నాకైతే. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసాను రైతా కోసం. సో ఇప్పుడు రైస్ ప్రాసెస్ అవుతాను. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే సోయా ఏదైతే కొంచెం పైకి వస్తూ ఉంటాయి కదా, సో వాటిని కలుపుకుంటే రైస్ని పైకి మీద కలిపితే 1-2 సార్లు చాలు. అందులో తిప్పేసేసాను, రైస్ సరిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ యూస్ చేశాను. నార్మల్ రైస్తో ఇంకా ఎప్పుడు ట్రై చేయాల. ఈసారి చేసినప్పుడు నార్మల్ రైస్తో ట్రై చేసి చూస్తాను. బాగా వస్తే వెళ్ళండి, కూడా లేకుంటే లేదు. సో ఇప్పుడు ఎలా వచ్చింది అనేది కూడా డౌటే నాకు, ఎందుకంటే ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలా ఫస్ట్ టైం చేస్తాను చెయ్యండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే మనం సోయాకి వెళ్ళొచ్చు అనమాట. సో బాగుంటుందని చెప్పేసి నేను కూడా కొద్దిగా డైటింగ్ వస్తుంది ఈ టైంని తగ్గడానికి. చూడండి ఎంత ఉంది. సో ఇది తగ్గాలన్నమాట. తగ్గితే కొద్దిగా హెల్తీగా అనిపిస్తుంది. ఇంకా అట్లాగే నా ఇమ్యూనిటీ అనేది కూడా నేను బూస్ట్ చేయడానికి నేను యోగా క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. సో 10 days అయితే అయ్యింది ఇప్పటికి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ కంటిన్యూ చేయాలని అంటే పెయిడ్ అనమాట. ఇప్పుడైతే ఫ్రీ యోగా క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. సో అవి అయిపోయిన తర్వాత పెయిడ్కి వెళ్ళాలా లేదన్నది కూడా థింక్ చేస్తాను. సో చెప్తాను మీకైతే అప్డేట్. ఇప్పుడు మనము దీన్ని చేస్తూ ఉండి అక్కడ పెట్టలేదు. ఒక ఎగ్ పీల్ చేయలేకపోతున్నాం. సోయా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే టైము 10:15 అలా అవుతుంది. నేను నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పిల్లల బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో చిన్న చిన్న వర్క్స్ అయితే అయిపోయినాయి అనమాట. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం ఈరోజు లంచ్ పని కూడా లేదు. ఎందుకంటే మార్నింగే నేను సోయా పులావ్ చేశాను కాబట్టి. సో అది ఆఫ్టర్నూన్ మాకు సరిపోతుంది. రైతా కూడా చేసేసాను ప్రత్యేకంగా. దానిలో కర్రీ అంటే ఏం చేయలేదు. సో తర్వాత ఏదైనా చేయాలనిపిస్తే ఈవినింగ్ ఏమైనా చేస్తే
సో అది కనుక చేస్తే అయిపోతుంది. సో 10 వరకు అయితే ఇదనమాట. మార్నింగ్ 6:30కి లేచాను. 6:30 4:45 అట్లా లేచా. అప్పటి నుంచి నాన్ స్టాప్గా 9:30 వరకు వర్క్ ఉంటూనే ఉంటుందన్నమాట. అంటే టిఫిన్ చేయడము, చట్నీ చేయడము, రైస్, కర్రీ. సో ఇవాళ ఏంటంటే ఒక్కటే కాబట్టి, పులావ్ ఒకటే కాబట్టి వాటికి కోసమే చేశాను కాబట్టి కొంచెం తక్కువ పని ఉందనుకోవచ్చు. నార్మల్గా అయితే ఇంకా నార్మల్ రైస్ వండితే కర్రీ, రసం అట్లా అన్నీ పెట్టుకుంటాం కదా, ఇంకొంచెం ఎక్కువ టైం ఉంది. ఇంకా హడావుడిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అయిపోతాను. రిలాక్స్ అయిన తర్వాత ఇల్లు ఒకసారి మాప్ పెట్టేసుకొని అప్పుడు నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. లంచ్ టైంకి కానీ అట్లా కానీ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇదే పని. సో నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రైస్ పెట్టుకొని తింటున్నాను అనమాట. నిజంగా చెప్తున్నా, నేను నార్మల్గా సోయాబీన్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండవు. అలాంటిది నేను సోయాబీన్ అని కాదు, నార్మల్ రైస్ తినడానికి కూడా నేను అంత అంటే ప్లెయిన్గా రైస్ ఇలాగా బిర్యానీస్ అయినా ఏదైనా సరే. కానీ ఫస్ట్ టైం నేను ఇది లేకుండా తినేస్తాను అనమాట, కర్రీ లేకుండాను అలా తినేసాను. ఇదే ఫస్ట్ టైం అలా తినడము. అంటే నాకు ఖచ్చితంగా గ్రేవీ ఉండాలి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఉండాల్సిందే. ఏదైనా సరే లైక్ కుర్మా టైప్లో కానీ ఏదో ఒకటి అలా పెట్టుకుంటాను. కానీ నేనైతే కుర్మా కానీ ఏమి చేయలేదు. నేను అనుకున్న మధ్యాహ్నంకి బాగపోతే కనుక ఏదో ఒకటి ఈవినింగ్ చేసేసేద్దామని చెప్పేసి. సో అంతా సో అదన్నమాట. మధ్యలో మా చిన్నోడు వచ్చి వెళ్ళింది. వాడు